నేను సార్ దగ్గర నేర్చుకునే విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలని సార్. ఎందుకంటే ఈరోజే లాస్ట్ ఆయన మన మధ్యలో ఆయన వెళ్ళిపోతున్నారని చాలా బాధ అనిపిస్తుంది. మొట్టమొదట ఆయన ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ చిన్న మందిరము అప్పట్లో జనవరి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ ఇంకా మేము ఇద్దరమే ఆచరణకు వెళ్ళి చిన్న కూడా తీసుకొచ్చి ఇంకా రాటు పట్టుకుంటే సార్ గారు ఇట్లా హ్యామర్స్ పట్టేవాడు. గాలికి ఒకసారి గాలికి లేచిపోయి కూడా పడేది. ఆయన తాడు బలంగా పట్టుకునేవాడు. నేను పట్టుకుంటే గాలికి లేచిపోతుందని చెప్పేసి సార్ కూడా నాతో పాటు కూడా పట్టుకొని సార్ దగ్గర నేర్చుకునే విధానం ఆయన మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవాడు. అప్పుడు ఇంతమంది గమనిస్తూ లేదు. రాజ్యాంగ దగ్గర నుంచి తీసుకొని అక్కడ నుంచి పాత్రలు వంట చేసుకున్న పాత్రలు తీసుకురావడం విషయంలో, సిమెంట్ తీసుకురావడం విషయంలో ఇక్కడే కాదు కొబ్బరి కూడా పోయి తీసుకొచ్చాం. సార్ పోతుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది సార్ ఉండగానే, ఏదైనా ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది అని ఇంకా 2 రోజుల నుంచి పోతున్నాడు సార్, పోతున్నాడు. మమ్మల్ని ఎంకరేజ్ చేసేది మా ఎప్పటి సార్ ఉంటే కూడా మాతో పాటు పనిచేస్తున్నాడు. ఆయన వయసు కూడా సగం వయసు కూడా మాకు లేదు. కానీ ఇక్కడ మందిరము పడగొట్టినప్పుడు హ్యామర్ మాతో పాటు కూడా చేసినాడు. హ్యామర్ పొందాడు. కొద్ది కూడా మందిరం కట్టించినప్పుడు మేము అలసిపోయి రాకున్నప్పుడు కూడా సార్ వచ్చి ఇక్కడ గోడలకు నీళ్ళు కట్టడం కానీ, ఆయన ఎప్పుడు చేస్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో మాకే తెలియదు. పొద్దున్న తెల్లవారి లోపల నీళ్ళు కిందికి కాస్తూనే ఉంటాయి. ఎవరు చిన్న తెరబా అని ఆశ్చర్యం వేసింది. కానీ సార్ ఇంకా నేను ఆయన గురించి చెప్పలేను. దేవుడు సాక్ష్యం చేయించు.